ఏమై ఉండేవాళ్ళు సార్ పొలిటీషియన్ అవ్వకపోతే? నేను అడ్వకేట్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మీరు? అసలు అంత యాక్టివ్ ఉండను. చూస్తుంటారు సినిమాలు లీజర్ టైంలో? తెలంగాణ నుంచి అతి తక్కువ మంది యాక్టర్. శ్రీపాదరావు గారికి చాలా మంచి పేరు ఉంది అండ్ ఆయన మ్యాన్ ఆఫ్ మాస్. ఓట్లాళ్ళు చూస్తూ ఉండే ఎట్లా వస్తారో ఎట్లా పోతారో. మీ నుంచి పాలిటిక్స్లోకి రావాలని మీ ఫాదర్కి వారసుడిగా ముందు నో ఎప్పుడు కూడా మా నాన్నగారు మమ్మల్ని రాజకీయంలో ఇప్పుడు ఎంకరేజ్ చేయలేదు. 2 టర్మ్స్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు మీరు ఐటీ ఆ శాఖ నిర్వహిస్తున్నారు. ఎవరి స్టైల్ వారిది ఉంటుంది. ఎవరికి క్రెడిట్ ఇస్తారు హైదరాబాద్ ఈ స్థాయిలో నిలబడ్డానికి? యావత్ ప్రపంచానికి కూడా చూపెట్టింది ఏంది? మీ ఇంట్లో ఇంతమంది ఉండగా మీరే ఎందుకు? ఆ సందర్భంలో 5 అమెరికాలో ఉన్నారు. నాయకుడు పుడతాడా తయారవుతాడా? ఒక్క ప్రజాప్రతినిధికి ఇన్నిసార్లు గెలవడం ఎట్లా సాధ్యం? కలగడం అనేది గొప్ప అదృష్టం. రేవంత్ రెడ్డి జర్నీని ఎట్లా చూస్తారు మీరు? లక్ష్యానికి చేరాలని ఒక పట్టుదల వ్యక్తిగా కనబడరు. మీకు ఎప్పుడు అట్లా ఉద్దేశం రాలేదా నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా అని? పార్టీని నమ్ముకుని నడిచే వ్యక్తులం యాక్చువల్లీ. ఆ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు వెనకబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యింది. డబ్బు ఖర్చు పెట్టకుండా పాలిటిక్స్లోకి ముందుకు వెళ్ళొచ్చా? ఫ్రాంక్గా చెప్పండి, ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలక్షన్లో? నేను చెప్తా ఉన్నానండి, ఈరోజు సంక్షేమం పేరుతో ఖజానా మీద పడడం, అప్పులు చేయడం. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరడానికి కేసీఆర్ గారిని సభకి రావట్లేదు. గొప్ప అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు మాకు చెప్పాలా?